వచ్చిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి, కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నీ కస్తూరి తిలకం ఏ దస్తూరి వర్ణం అని అడిగేనే ఆ సూర్య తేజం, ఈ పారాణి పాదం ఆ నడయాడే గుమ్మం ఇక అవుతుంది ఓ స్వర్గధామం, చందనాల చందమామనావే ఆనందలాల చెయ్యి అందుకోగా వేగా, 100 ఏళ్ల సంబరాలు నీకై గంతులేస్తూ స్వాగతించే నిన్నే చేరి. నేను రాకపోవడం వల్ల అక్కడ నష్టమేమన్నా వచ్చిందా జేజీ? యాగఫలం నీకు దక్కకపోవడమే నష్టంరా. ఫలం అంటే లాభమే కదా. ఈవెంట్ తెలుసా, మన సెంట్రల్ హెడ్ ఆఫీస్ కావాల్సిన సైట్ పేపర్స్ ఈరోజు డీల్ ఫినిష్ అయింది. ఇదే మనకి దక్కిన బెనిఫిట్ అనుకోవచ్చుగా. ఫలమంటే స్థలమో సంపదో కాదురా, పుణ్యం. పుణ్యం అంటే నీకు మంచి చేసేది, జరగబోయే కీడుని ఆపేది. కీడా? నాకు జరగబోయే కీడేంటి? అది చెప్పు జేజీ, ఆ కీడేంటి? ఎలా చెప్పన్రా, ఈ ఇంటి మగాళ్ళకి మొదటి భార్య వియోగం జరుగుతుందని, అది తరతరాలుగా ఈ సూర్యదేవర కుటుంబాన్ని వెంటాడుతున్న శాపం అని, దాన్నించి నీ తరానికైనా విముక్తినివ్వటానికే ఈ యాగం చేశామని, ఆ ఫలాన్ని నువ్వు అందుకోలేదని నీకెలా చెప్పను? నువ్వు యాగానికి వచ్చుండవలసింది జై. డాడ్, మీకు ఒక విషయం అర్థం కావట్లేదు. నేను రావాలంటే అక్కడ జరగాల్సిన హోమం కాదు, బిజినెస్ కాన్ఫరెన్స్. నేను రావాలంటే అక్కడ ఉండాల్సింది వేద పండితులు కాదు, బిజినెస్ టైకోన్స్. నేను రావాలంటే అది గుడే ఉండకూడదు, బిజినెస్ బడే ఉండాలి. నాది కాని ప్రపంచంలోకి నేనెలా రాగలను? వ్యాపారమేనా నీ ప్రపంచం? మేము నువ్వు బతుకుతున్నది ఈ భూమి మీదేరా, నడుస్తున్నది కాళ్లతోనే. పాపభీతి, దైవభక్తి ఉండాలి. డబ్బు అవసరం కావచ్చు, కానీ వ్యసనం కాకూడదు. మీరంటున్న దేవుడు కూడా డబ్బు మనిషి చేసి, కోట్లున్న వాడికి క్లోజ్గా దర్శనమిచ్చి, కూటికి లేని వాడిని 7 ద్వారాల అవతలు నిలబెట్టి అక్కడే దండం పెట్టుకుని వెళ్ళిపోమంటాడు. అయినా దేవుని పూజ చేస్తేనే డబ్బులు వస్తాయంటే ఎవరు కూడా వ్యాపారాలు ఉద్యోగాలు చేయరు, గుండు కొట్టించుకొని గుళ్ళ చుట్టూ తిరుగుతారు. అంతెందుకు నిత్యం పూజలు చేసి హారతులిచ్చి నైవేద్యం పెట్టే పూజారులు కోటీశ్వరులై ఉండాలి. గుడిమెట్ల మీద ఉండే బిచ్చగాళ్ళ బతుకులు మారుండాలి. వాళ్ళని బాగు చేయలేదంటే, ఎప్పుడో ఒకసారి పూజలు యాగాలు చేసే మనకు మంచి చేస్తాడంటే నేను నమ్మను. అంటే దేవుడి ఉనికినే ప్రశ్నిస్తున్నావా నువ్వు? లేదు జేజీ, మీరు రాతి నమ్ముతున్నారు, నేను నా మైండ్ నమ్ముతున్నాను. నేనేదైనా సాధించానంటే అది నా స్వశక్తే తప్ప ఇంకేదో అతీత శక్తి కాదు. నాకేదైనా బానిసవ్వాల్సిందే తప్ప నేను దేనికి వ్యసనం కాను. ఇదేదో మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. ఓకేనా? నా బెడ్ టైం అయింది. ఏదైనా ఉంటే మార్నింగ్ కాఫీ టైంలో మాట్లాడుకుందాం. గుడ్ నైట్.
జైకి పెళ్లి చేసి చూద్దాం. వచ్చినమ్మాయైనా జై మనసు మార్చి మనీ ప్రపంచంలోంచి మన ప్రపంచంలోకి తీసుకొస్తుందేమో చూద్దాం. శాపగ్రహణం విడిచిందో లేదో తెలియకుండా, కమ్ముకున్న మృత్యుమేఘాలు కరిగయ్యో లేదో కనుక్కోకుండా ఈ ఇంటి 5వ తరానికి పరీక్ష మొదలవబోతోందా? ఈ ఇంటి దీపం అవడానికి ఏ ఇల్లు దహనం కాబోతోంది? యాండి 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 లేండి. అబ్బో చంపేశావు కదే. ఏమైంది? ఏమైందంటే అలా మొక్కలో మొక్క పెట్టి చూస్తే భయపడరు? భయపడితే గీపడితే మీ మొహం చూసి నేను భయపడాలి. లేవండి. ఉదయం లేవగాని ఎవరైనా బ్రష్ చేసి మొహం కడుకుంటారు. మీరేమో పాచి మొహంతో పౌడర్ రాస్తున్నారు. ఏంటో చంద్రిక, ఆ పౌడర్ కి నాకు విడదీయరాని ఏదో గత జన్మల సంబంధం ఏదో ఉందనుకుంటాను. దురదకి గొగుడికి ఉన్న సంబంధమా? అలాంటప్పుడు దాన్నే కట్టుకుని దాన్నే తాగుతూ దాన్నే తింటూ చావాల్సింది. నన్నెందుకు చంపుతున్నారు? ఇంకొకసారి కనుక పౌడర్ డబ్బా మీ చేతిలో కనిపించిందనుకో విడాకులిస్తాను. జాగ్రత్త. సర్లే. ఈ రోజు వెంటనే పంతులు గారికి ఫోన్ చేసి ఈ రోజు ఏ సమయంలో మంచి ముహూర్తం ఉందో కనుక్కోండి. ఎందుకే విడాకులుగా? నాకు అంత అదృష్టం కూడానా? అయినా విడాకులు కావాలంటే లాయర్ కి ఫోన్ చేయమంటాను గాని పంతులు గారికి ఎందుకు ఫోన్ చేయమంటాను? అవును కదా. ముహూర్తం ఎందుకు? పెళ్లి సంబంధం మాట్లాడడానికి. ఎవరికి? మీకు నాకు. మనకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కదే. మనకి పెళ్ళైన విషయం గుర్తుంది కానీ పెళ్లిడికొచ్చిన ఆడపిల్ల మనకుందని గుర్తులేదా? సంబంధం స్వప్నకా? మరి పెళ్లి కొడుకు ఎవరు? ఇంకెవరు? నా మేనల్లుడు జై. ఓ, వాడికి పెళ్లి చేయాలని రాత్రి టాపిక్ వచ్చింది కదా. మన స్వప్ననిచ్చి చేద్దామని ఈ రోజే మా అన్నయ్యకి నిశ్చయితాంబూలాలిచ్చి కన్ఫర్మ్ చేసుకుంటాను. ఆలోచన బాగానే ఉంది కానీ ఆడపిల్లవాళ్ళం మనం అడగటం ఏంటి? మగపిల్లవాళ్ళు కదా సంబంధం గురించి అడగాల్సింది. అవునా? మన ఇల్లు ఎక్కడుందో? మనకిల్లు ఎక్కడిదే? ఇదేగా మన ఇల్లు. మనకి సొంతంగా ఎన్ని కార్లున్నాయి? మన కార్ ఎక్కడిదే? నీ అన్న కారేగా మనం వాడుతుంది. మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? మనకు బ్యాంక్ అకౌంటే లేదు. బ్యాంక్ బ్యాలెన్స్. మనం కాళ్ళకు వేసుకునే చెప్పుల నుంచి తలకు రాసుకునే ఆయిల్ దాకా, ఇంకా చెప్పాలంటే మీరద్దుకునే దిక్కుమాలిన పౌడర్ కూడా ఈ ఇల్లే సూపర్ మార్కెట్లా సప్లై చేస్తోంది. అవునా? చెప్పండి. అంత దెప్పి పడిపోయిందుకులే. ఇల్లరికి ఉంటున్నామని డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. మీకు అర్థమవ్వాలి కదా. మన దగ్గర ఏముందని మా అన్నయ్య సంబంధం అడగడానికి వస్తాడు. అందుకే మనకున్న ఏకైక ఆస్తి మన అమ్మాయిని ఈ ఇంటి కోడల్ని చేస్తే మొత్తం ఆస్తికి మనమే యజమానులం అవుతాం. అర్థమైందా? మామ్, డాడ్, మీరింకా రెడీ అవ్వలేదేంటి? హరీ అప్, టైం లేదు. దేనికి? మర్చిపోయావా? ఈరోజు నా ఫ్యాషన్ షో ఉందని చెప్పాను కదా. చెప్పావు, గుర్తుంది. కానీ నాకు మీ నాన్నకి అంతకంటే ముఖ్యమైన పనుంది. నా షో కంటే ఇంపార్టెంట్ పనేంటి? నీ పెళ్లిరా. వాట్? ఎస్, నీకు జేకి పెళ్లి ఫిక్స్ చేయబోతున్నాను. రియలీ? యా. నువ్వు షోకెళ్ళి గుడ్ న్యూస్ తో తిరిగొచ్చేసరికి ఇక్కడ నీకోసం ఇంకో గుడ్ న్యూస్ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మామ్. బాయ్. బాయ్ డాడ్. బాయ్ బాయ్. బాయ్. అంతా బాగానే ఉంది కానీ స్వప్నాన్ని జై పెళ్లి చేసుకుంటాడంటావా? ఏ స్వప్నకేం తక్కువ? కాబోయే మిస్ హైదరాబాద్ అది. దాన్ని కట్టుకోవడానికి జయ్యే కాదు, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళు క్యూ కడతారు. రమణ ఐఏఎస్, విజయ్ ఐపీఎస్, కుమార్ ఐఆర్ఎస్, శంకర్ ఐఎఫ్ఎస్. రిషి బ్రదర్ ఆఫ్ స్వరూప శ్రీనివాస్. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఏంటి పేరయ్య ఈసారి సివిల్ సర్వీసెస్ మీద పడ్డారు? ఏం చేయమంటారు బాబు? ఇంజనీర్లు, డాక్టర్లు రిజెక్ట్ అయ్యారు. ఫిల్మ్ స్టార్లు, పొలిటికల్ స్టార్లు పాస్ కాలేదు. ఆఖరికి వీళ్ళని తీసుకొచ్చాను. వీళ్లల్లో ఏ ఒక్కరినైనా మీ అక్కగారికి అల్లుణ్ణి చేయకపోతానా అని చిన్న ఆశ. చాలా పెద్ద దురాశ. ఎందుకంటే ఆ అమ్మాయి అలా ఇలా ఉండదు. స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టే
అమ్మాయా మాయా? సైలెన్స్. అది నేను డిసైడ్ చేస్తా. అందరూ రిజెక్టెడ్, ఒక్కడు సెలెక్ట్ కాలేదు. అయిపోయాడు పేరయ్యా. పేరైన పిలవండి. వచ్చానమ్మా. ఏం సంబంధాలు తెచ్చారండి? అంటే అది IAS IPS పాస్ అయిన వాళ్ళని రమ్మన్నానమ్మా. నా కంపెనీలో జాబ్ చేయడం కోసం ఇలాంటి వాళ్ళు క్యూలో ఉంటారు. వీళ్ళ నా కల్లుడయ్యేది. చూడండి, స్టేట్లో బిజినెస్లో నేను నంబర్ 1గా ఉన్నాను. మార్కెట్లో నా ప్రోడక్ట్స్ టాప్లో ఉన్నాయి. నా కంపెనీలో ఉద్యోగం అంటే అదొక స్టేటస్లో ఫీల్ అవుతారు ఉద్యోగులు. స్వరూప శ్రీనివాస్ అంటేనే ఒక బ్రాండ్. అలాంటి నాకు ఎలాంటి అల్లుడొస్తే బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. అడవిని పాలించాలంటే సింహమే కావాలి. అంతరిక్షాన్ని రీచ్ అవ్వాలంటే రాకెట్స్ కావాలి. నా కల్లుడు అవ్వాలంటే నాలాగే నంబర్ 1 అయి ఉండాలి. వాడి కళ్ళు చొరకత్తుల్లా గుచ్చుకోవాలి, మాటలు తూటాల్లా పేలాలి, తెలివి పాదరసంలా ఉండాలి. ఏం కావాలో కోరుకోమంటే 3 అడుగులు అనాలి. ముల్లో కాల్న 3 అడుగులతో ఆక్రమించాలి. వాడి ఆలోచనలు ఎవరెస్ట్ హైట్స్లో ఉండాలి. అంతరంగం సముద్రం లోతులా ఉండాలి. అలాంటివాడు నాకు అల్లుడిగా కావాలి. నేను పక్కనే ఉన్నానుగా. నా కూతురి కోసమే పుట్టినవాడు, నా కల్లుడు అవ్వడానికే పెరిగినవాడు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడు. గో అండ్ సర్చ్ హిమ్. అలాగేనమ్మా. ఈ పేరే లాంటి వాళ్ళని నమ్ముకుని వేస్ట్ అక్క. మరి నిత్యకి నువ్వు సంబంధం చూస్తావా? నువ్వు సరిగ్గా చూడట్లేదు కానీ నువ్వు చెప్పిన క్వాలిటీస్ ఉన్నవాడు నీకు దొరికితే చెప్పు. ఫ్యాషన్ షోకి టైం అయింది. కార్తీ, ఏ స్వప్న, నువ్వు ఈరోజు 2 పార్టీలు ఇవ్వాలి. ఏ 2 పార్టీలా? ఎందుకు? ఒకటి మీ బావతో పెళ్లి ఫిక్స్ అవుతున్నందుకు, 2 మిస్ హైదరాబాద్ టైటిల్ విన్ అవుతున్నందుకు. జైకు మిస్సెస్ అవడం వరకు ఓకే, కానీ మిస్ హైదరాబాద్ టైటిల్ మాత్రం కొంచెం డౌట్. వాట్ ఆర్ యూ టాకింగ్? కాంపిటీషన్ లో నీతో పాటు 9 మెంబర్స్ ఉన్నారు. సో వాట్? మిగతా వాళ్ళు ఎలా ఉన్నా నిత్య శ్రీనివాస్ నీకు టఫ్ ఫైట్ ఇస్తుందని నాకు డౌట్. నో డౌట్, స్వప్నానే విన్ అవుతుంది. నిత్య కన్నా స్వప్నానే అందంగా ఉంటుంది. కాంటెస్ట్ లో అందం ఒకటే చూడరు. కాస్ట్యూమ్స్, జ్యువెలరీ, మేకప్, స్పాంటేనియస్ IQ ఎక్సెట్రా ఎక్సెట్రా. నిత్య శ్రీనివాస్ వీటన్నిటిలోనూ నెంబర్ 1. పైగా స్వరూప శ్రీనివాస్ డాటర్. ఇదొక ఎడిషనల్ క్వాలిఫికేషన్. మీరు వెళ్ళి అక్కడ ఏమవుతుందో చూడండి. ఓకే, లెట్స్ గో. నేహా, పిన్ పెట్టాలుండు. నేహా, కమ్ ఫాస్ట్. నిత్య శ్రీనివాస్ గెలవటానికి వీల్లేదు. ఎలా అయినా సరే టైటిల్ నా సొంతం కావాలి. ఎలాగైనా అంటే ఎలాగే? అగ్గి పెట్టే. అవును, అగ్గిపెట్టే. పుల్ల వెలిగిస్తే మంట పుడుతుంది, కానీ వెలిగించకుండానే ఒంట్లో మంట రాజుకోవాలి. అదిలా?
అనుకుంటున్నావు? ఎవ్వరూ చూడకుండా వీటిని దాని షూస్ లో ఫిక్స్ చేయాలి. అది షూస్ లో కాలు పెట్టగానే దాని కాళ్ళల్లో పెయిన్ స్టార్ట్ అవుతుంది. ర్యాంప్ మీద ఓటమి పాలవుతుంది. గెలుపు నా సొంతమవుతుంది. నమస్తే, వెల్కమ్ టు మిస్ హైదరాబాద్ 2017 ఫ్యాషన్ షో కాంటెస్ట్. హైదరాబాద్ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది చార్మినార్, ఇరానీ చాయ్, హైదరాబాద్ యమ్మి యమ్మి బిర్యానీ కదా. వీటన్నిటితో పాటు హైదరాబాద్లో బోల్డ్ అంతమంది అందమైన బ్యూటిఫుల్ బేబీ డాల్స్ కూడా ఉంటారండి. మరి వాళ్ళందరినీ ఒకే చోట చేర్చే మా ఈ వేదికే మిస్ హైదరాబాద్ 2017. 10 మంది అమ్మాయిలు, వీళ్ళల్లో ఒక్కరే మిస్ హైదరాబాద్ 2017 టైటిల్ సొంతం చేసుకోబోయేది. మరి ఆ లక్కీ విజేత ఎవరు, ఆ బ్యూటీ క్వీన్ ఎవరు తెలుసుకోవాలి అంటే లెట్స్ స్టార్ట్ హైదరాబాద్ 2017 ఫ్యాషన్ షో కాంటెస్ట్. ఫ్యాషన్ షో కాంటెస్ట్ లో ఇప్పటి వరకు ఒక్కొక్క బేబీ డాల్ వచ్చి ర్యాంప్ వాక్ చేస్తూ ఉంటే అలా అలా ఎలా అనిపించింది? చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు కదా. మరి ఇండివిజువల్ గా వాళ్ళ వాక్ ని చూస్తే మీ మతి చెదిరిపోయిందంటే ఇప్పుడు అందరూ కలిసి ఒకేసారి ఈ వేదికపైకి వస్తే ఎలా ఉంటుంది? సో లెట్స్ వెల్కమ్ ఆల్ టుగెదర్.
హైదరాబాద్ 2017 ఫ్యాషన్ షో కాంటెస్ట్ లో ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న 10 మంది బేబీ డాల్స్ తమ అందచందాలతో తమ ర్యాంప్ వాక్ తో అదరగొట్టేశారు కదా. ఈ రోజు ఇక్కడ వీళ్ళని సెలెక్ట్ చేసే ఒక వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ ని మాత్రం చూడలేదు. ఎస్, మేమే హైడ్ చేసామండి. సక్సెస్ ని తన ఇంటి పేరుగా మార్చుకున్న యంగ్ అండ్ ఎనర్జెటిక్ ప్రొడ్యూసర్, మన హార్ట్ లో ఉన్న ప్రొడ్యూసర్ మిస్టర్ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ. సో దిల్ రాజు గారు, ఈరోజు మా ఫ్యాషన్ షోకి స్పెషల్ గెస్ట్గా మీరు వచ్చారు. విజేతలు మీ చేతిలోనే ఉన్నారు. మిస్ హైదరాబాద్ 2017 ఫ్యాషన్ షో కాంటెస్ట్ విన్నర్ ఎవరు? Miss Hyderabad title goes to థ్యాంక్ యూ. సో దిల్ రాజు గారు, ఈరోజు మా ఫ్యాషన్ షోకి స్పెషల్ గెస్ట్గా మీరు వచ్చారు. విజేతలు మీ చేతిలోనే ఉన్నారు. మిస్ హైదరాబాద్ 2017 ఫ్యాషన్ షో కాంటెస్ట్ విన్నర్ ఎవరు? Miss Hyderabad title goes to Nitya Srinivas. Congratulations, Nitya! Miss Hyderabad 2017 contest winner Nitya. Wow! Congratulations, baby doll. Thank you so much, Dil Raju garu. Thanks a lot, Andy. Wow, Nitya, once again, congratulations! Miss Hyderabad 2017 title, yes! సొంతం చేసుకున్నాం. కానీ ఈ పొజిషన్కి రావాలి అంటే అంత ఈజీ టాస్క్ కాదు. అంతమంది బ్యూటిఫుల్ డాల్స్ మధ్యలో కాంపిటీషన్ని తట్టుకొని అందరినీ పక్కనికి నెట్టేసి ఈ ప్లేస్లో నువ్వు అన్నావు టైటిల్ని కొట్టేసావంటే ఇట్స్ నాట్ ఈజీ, రైట్? ఈ మూమెంట్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నావు చెప్పు. Okay. First of all, thank you everyone. Of course, this is the most exciting moment and all thanks goes to my beautiful mom. ఎందుకంటే నేను ఇంతవరకు రావడానికి తనే కారణం. షీస్ టేకెన్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో డాటర్ అండ్ మామ్ అనుబంధం. సో మొత్తం క్రెడిట్ అంతా అమ్మకే ఇచ్చేస్తున్నాం. వెరీ నైస్. మరి ఇంతమంది అమ్మాయిల మధ్యలో కాంపిటీషన్ని, ఆ జెలసీ ఫీలింగ్ని, గాసిప్స్ని చాలా జరుగుతూ ఉంటాయి, రైట్? సో ఇవన్నీ తట్టుకొని ఈ పొజిషన్లోకి రావాలంటే కొంచెం కష్టమే. సో నువ్వు ఇలాంటివి ఏమైనా ఫేస్ చేసావా, హర్డిల్స్? కొన్ని ఫేస్ చేశాను. ఐ థింక్ అందరూ అదే లాజిక్ని ఫాలో అవ్వాలని అనుకుంటాను. బికాజ్ నా హీల్స్లోకి నెయిల్స్ పెట్టడం కానీ ఇంకా ఏదేదో చీప్ ట్రిక్స్ ప్లే చేశారు. మరి ఇప్పుడు టైం వచ్చేసింది బ్యూటిఫుల్ డాల్ తలపైన ఆ అందమైన కిరీటం చూడాల్సింది. మరి ఇన్వైట్ చేద్దాం. ఆ కిరీటాన్ని ప్రజెంట్ చేయవలసిందిగా ఇప్పుడు ఒక వెరీ వెరీ స్పెషల్ గెస్ట్కి వెల్కమ్ చెప్పేద్దాం. సో నాదొక చిన్న రిక్వెస్ట్ ఉంది. నా హార్డ్ వర్క్ వెనకాల మా అమ్మ హార్డ్ వర్క్ అంతకన్నా ఎక్కువ ఉంది. సో క్రౌన్ని మా అమ్మ చేతి ప్రజెంట్ చేయించుకోవాలని ఉంది. సో ప్లీజ్ కెన్ యూ ప్లీజ్ కాల్ అపాన్ మై బ్యూటిఫుల్ మామ్ అపాన్ టు ది స్టేజ్. షూర్. ఇలాంటి ఒక ప్రౌడ్ మూమెంట్ని ఏ డాటర్ అండ్ మదర్ కూడా మిస్ అవ్వాలి అని అనుకోరు. మామ్, స్వీట్ మామ్ స్వరూప శ్రీనివాస్ గారు స్టేజ్ పైకి రావాల్సిందే. వి వెల్కమ్ యూ మ్యామ్. హలో, హార్టీ వెల్కమ్. స్వరూప శ్రీనివాస్ గారు. వావ్, థ్యాంక్ యూ. మీ కోరిక తీరింది కానీ మాకు ఒక కోరిక ఉంది. ఇప్పటి వరకు ఈ బేబీ డాల్ ఒకతే ర్యాంప్ వాక్ చేసి టైటిల్ సొంతం చేసుకొని, క్రౌన్ సొంతం చేసుకొని అలా ఖాళీగా వెళ్ళిపోతే మేము ఎలా ఒప్పుకుంటాం? ఈ బేబీ డాల్తో పాటు ఆ డాల్ కూడా ఇద్దరు కలిసి అలా అలా ర్యాంప్ వాక్ చేస్తుంటే మాకు చూడాలనుంది. ఓకే, మ్యూజిక్.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ నిత్య. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మేడం, మీకు ఐరన్ లేడీ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిందని విన్నాం. అండ్ ఇప్పుడు మీ అమ్మాయి మిస్ హైదరాబాద్ టైటిల్ విన్ అయ్యారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ సో హ్యాపీ. వావ్, ఐరన్ లేడీ ఆఫ్ ది ఇయర్ మీకు అండ్ మిస్ హైదరాబాద్ 2017 మీకు. 2 టైటిల్స్ ని ఫ్యామిలీ సొంతం చేసుకున్నారు. మరి ఈ సెలబ్రేషన్స్ లో టోటల్ ఫ్యామిలీ ఇక్కడ ఉంటే బాగుంటుంది. సో నిత్య, మీ ఫాదర్ ఇక్కడ. మ్యామ్, వేర్ ఇస్ యువర్ హస్బెండ్? నో కామెంట్స్ ప్లీజ్. కమ్ ఆన్ మూవ్ నిత్య, లెట్స్ గో. కల్పన, ఏంటండి? ఏంటిదంతా? ఏమో ఏమోనండి. అన్నయ్య వచ్చారా? ఏంటమ్మా ఇదంతా? నమస్కారం అక్కయ్య గారు. నమస్కారం, రండి రండి. నమస్కారం, అందరూ బాగున్నారా? మీరు బాగున్నారా? రండి, పదండి లోపలికి. రండి పదండి. రండి రండి దుని గారు, రండి. రండి పంతులు గారు, రండి. చంద్రిక, ఏంటమ్మా ఇదంతా? ఎవరు వీళ్ళు? చెప్తానన్నయ్య, పంతులు గారు వస్తే ఒక పని అయిపోతుంది. చంద్రిక, పంతులు గారు వచ్చేసారు. రండి రండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. పంతులు గారు, దగ్గరలో ఏదైనా మంచి ముహూర్తం ఉంటే అది ఖాయం చేసే లగ్నపత్రిక రాయించండి. లగ్నపత్రిక ఏంటమ్మా ఈ డెకరేషన్ ఏంటి, పూలు పళ్ళేంటి, పంతులు గారు రావడం ఏంటి? నాకైతే ఏం అర్థం కావడం లేదు. మీకు ఇంకా అర్థం కాలేదా బావా? మీరు నేను వియ్యంకులం కాబోతున్నాం. నిన్న జై మాట్లాడిన మాటలకు నీ మనసు ఎంత బాధపడిందో నాకు తెలుసన్నయ్య. వాడిని అలాగే వదిలేస్తే వాడు మన చేయి జారిపోతాడు. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. నన్ను చిన్నప్పటి నుంచి ఒక చెల్లెలుగా కాకుండా కూతురుగా చూసుకుంటూ వచ్చావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? పెళ్లి చేస్తే జై కుదురుగా ఉంటాడు అనుకున్నాం కదా. ఎవరో బయట పిల్లొస్తే వాణ్ణి ఎలా చూసుకుంటుందో ఏమో. అందుకే మన స్వప్న అయితే పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది. అదీ కాక స్వప్న మీ కళ్ళ ముందే పుట్టి పెరిగిన పిల్ల. మీకు కోడలుగా కాకుండా కూతురుగా మసలుకుంటుంది. మసలుకుంటుందా, ముసలం పుట్టిస్తుందా? అందుకని ఈరోజే నిశ్చయ తాంబూలాలు తీసుకుని పెళ్లి ఖాయం చేసుకుందామని ఇదిగో పంతులు గారిని ముత్తైదువుల్ని పిలిపించాను. మనం తాంబూలాలు మార్చుకుంటే పెళ్లికి ముహూర్తాలు పెట్టేసుకోవచ్చన్నయ్య. అది కాదమ్మా, అమ్మమ్మకు ఒక మాట చెప్పి. ఇంకేం చెప్పకన్నయ్య. నాకు పెళ్లి చేసి నన్ను మా ఆయన్ని నువ్వు ఇంట్లో పెట్టుకుని నా మీద నీకున్న ప్రేమను చూపించావు. ప్రతిఫలంగా నా కూతుర్ని ఇంటి కోడలుగా మీకు సేవలు చేయించి కృతజ్ఞతలు తెలుపుకోవాలా వద్దా? నీ రుణాన్ని ఇలాగైనా తీర్చుకునివ్వన్నయ్యా. బావుందమ్మా. మనం అనుకున్నంత మాత్రాన సంబంధం ఖాయం అవుతుందా ఏంటి? స్వప్నం చేసుకోవడానికి జై ఒప్పుకుంటాడో లేదో? ఏ నేనడిగితే నా మేనల్లుడు కాదంటాడా, లేక మా అన్నయ్య ఓ మాట చెప్తే వద్దంటాడా? జై తండ్రి మాట ధిక్కరించిన శ్రీరాముడే కాని తల్లి తల్ల నరికిన పరశురాముడు కాదులే వదినా. పొగిడిందా తిట్టిందా? ఆ రాముడు కూడా సీతను స్వయంగా స్వయంవరంలోనే ఎంచుకున్నాడమ్మా. అది మర్చిపోకండి. కల్పన, నువ్వు కాసేపు ఆగు. ఆగుతానులేండి. నన్ను ఎప్పుడైనా మాట్లాడిచ్చారా? ఏదో కీడించి మేలించమన్నారు కదా అని ఓ మాట చెప్పాలి అనుకున్నాను. అన్నయ్య, నీ మాటేంటో చెప్పు. నీ మాటే నా మాటమ్మా. అంటే తాంబూలాలు మార్చుకోవచ్చా బావా? అదిగా చెప్పాడు అన్నయ్య. పంతులు గారు ఇవ్వండి. పంతులు గారు, ఆ ఉపోద్ఘాతం ఏదో చదివేయండి. అలాగే అమ్మా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ సూర్యదేవర జనార్దన్ రావు గారి ఏకైక కుమారుడు చిరంజీవి జయసూర్యకు, శ్రీ బొమ్మదేవర చంద్రికా రామకృష్ణల ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి స్వప్నకు వివాహము జరిపించడానికి ఇరు పెద్దల అంగీకారంతో ఇచ్చిపుచ్చుకునే నిశ్చయ తాంబూలము
అమ్మా ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. రండి. తీసుకోండి అమ్మా. కల్పన స్వప్న స్వప్న అమ్మమ్మ మతేమైనా పోయిందా నీకు? నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తోందా? శుభమాని నిశ్చితాంబూలాలు మార్చుకుంటుంటే పసుపు కుంకాలు నేలపాలు చేస్తావా? అక్షింతలు చలి ఆశీర్వదించాల్సిన పిల్లని గాయపరిచే రక్తం కళ్ళ చూస్తావా? నోర్ ముయ్. ఎవరిని అడిగి ఇదంతా చేస్తున్నావు? అలా అడగండి. పెళ్లి చేస్తే జై కుదురుగా ఉంటాడని అనుకున్నాం కదా అమ్మమ్మ. మీరు ఆలోచించుకుంటే సరిపోతుందా? ముందు వెనక ఆలోచించక్కర్లేదా? ఏం ఆలోచించాలి? జై పరాయివాడా, స్వప్న తెలియని పిల్ల. ఇద్దరికి ఈడు జోడు కాదా, వరస కాదా? నేను ఆలోచించమంది అది కాదు. ఈ పెళ్లికి అంగీకారం లేదు. ఎవరు అంగీకరించాలి? అబ్బాయిని ఇవ్వడానికి అన్నయ్య ఒప్పుకున్నాడు, అమ్మాయిని ఇవ్వడానికి నేను ఒప్పుకున్నాను. నీకు అభ్యంతరం ఉందా? ఉంది. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవు? ఒప్పుకోనని చెప్తున్నాను కదా. అదే ఎందుకు అని అడుగుతున్నాను. నీకు కారణం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇంటి ఆడపడుచుకి చెప్పాల్సిన అవసరం నీకుంది. చెప్. పెట్టుకో. నిన్నగాక మొన్న పుట్టిన నీకేం తెలిసే పసుపు కుంకాల గురించి? ఎన్ని తరాలు చూసావు నువ్వు? పెళ్ళంటే తాంబూలాలు మార్చుకొని తలంబరాలు పోయించుకోవడం మాత్రమే అనుకున్నావా? జీవితం అంటే ఏమర్థమైందే నీకు? అర్థమైందమ్మమ్మా. నువ్వెందుకు ఈ పెళ్లి వద్దంటున్నావో నాకు బాగా అర్థమైంది. అన్నయ్యనొకలాగా నన్నొకలాగా చూస్తున్నావని నాకు బాగా అర్థమైంది. నాకు వేరే ఆస్తిపాస్తులు లేవని నాపై నీ కలుసు. ఇల్లరిక ఉంటున్నానని చులకన. కూటికి గుట్టకి ఆధారపడ్డానని అసహ్యం. చంద్రిక, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మాట్లాడుతున్నానమ్మమ్మ. అదే మాకంటూ ఓ ఇల్లు ఆస్తి ఉంటుంటే నువ్వింత నీచంగా చూసేదానివా? అన్నయ్యతో సమానంగా మాకు ఆస్తి ఉంటుంటే అసహించుకునేదానివా? సంబంధం కాదనుకునేదానివా? మేము అడుగు తింటున్నామనే కదా మమ్మల్ని చీకొడుతున్నావు నువ్వు. చాలా ఆపు. ఏ నిజాలు మాట్లాడుతుంటే వినడానికి కష్టంగా ఉందా? నిజం చెప్పడానికి నాకెంత నొప్పిగా ఉండాలి? నట్టింట్లో ఆడపిల్లని కన్నీళ్లు పెట్టిస్తున్నావు. నా కూతురు రక్తాన్ని కళ్ళ చూసావు. ఇక ఇల్లేం బాగుపడుతుంది? నా ఉసురు ఊరికే పోదు, శాపమై తగులుతుంది. ఒక్క మాట మాట్లాడితే చంపేస్తాను. లోపలికి వెళ్ళావు. పద చంద్రిక, పదమ్మా. కల్పన, బామ్మగారు, ఇక్కడ ఎవ్వరూ ఉండకూడదు. అందరినీ పంపించేయి. విన్నారు కదమ్మా, బయలుదేరండి బయలుదేరండి. నిశ్చితార్థం చేస్తుందట. నిశ్చితార్థం. ఏంటమ్మమ్మా, ఎనడూ లేంది చంద్రికపై చేయి చేసుకున్నారేంటి? అదేమందో వినలేదా నువ్వు? శపిస్తుందట, శపిస్తుంది. తన కోపంలో కూడా అర్థం ఉంది కదా అమ్మమ్మ. దాని మాటలో అనర్థం ఉంది. అన్నవన్నీ జరిగిపోతాయా? జరుగుతాయి. పైన తథాస్తు దేవతలుంటారు. ఉన్న ఒక్క శాపంతోనే చస్తూ ఉంటే మళ్ళీ ఇంకో శాపమా? చాలరా, వద్దు. పెళ్లి ఎందుకు వద్దంటున్నారు? ఏ పెళ్లి చేసి స్వప్నను చంపేద్దామనా? ఏమంటున్నావమ్మమ్మా? ఈ ఇంటికి పట్టిన శాపం గురించి వాళ్లకు తెలియకపోవచ్చు, నీకు తెలీదా? అంటే
జైకి పెళ్లి చేస్తే స్వప్న చనిపోవడం ఖాయమని మీరు నమ్ముతున్నారా? ఈ ఇంటి మగపిల్లవాడు మొదటగా ఏ ఆడపిల్ల మెడలో తాళి కడతాడో అది అసువులు బాయటం ఖాయం. అదే కదరా ఈ సూర్యదేవర వంశం దశాబ్దాలుగా అనుభవిస్తున్న శాపం. అది మూఢనమ్మకమని నేనంటున్నాను. ఆ రాలిపోయిన ఈ వంశ వృక్షపు కొమ్మల సాక్షిగా ఆ శాపం నిజమని నేను నమ్ముతున్నాను. ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు ఎప్పుడో కాదురా, ఎప్పుడూ ఇదే జరుగుతున్నది. ఆ శాపానికి మా అమ్మ బలి అయింది, నా కూతురు చనిపోయింది, నీ మొదటి భార్య మరణించింది. అంతెందుకు, సంబంధం పేరు ఎత్తినందుకే స్వప్న రక్తం కళ్ళ చూడాల్సి వచ్చింది. ఇంకా అర్థం కాలేదా నీకు? వద్దురా, ఈ వైకుంఠపాళిలో మనల్ని మింగే శాప సర్పాలు తప్ప బతికించే నిచ్చెనలు లేవు. అంటే జైకి పెళ్లి చేయకుండా ఆపాలా? ఆపాలి. ఎన్నాళ్ళు? తెలీదు. అదేంటమ్మమ్మా, ఎప్పటికీ జైకి పెళ్లి చేయకుండా అలా బ్రహ్మచారిగా వదిలేద్దామా? వాడితోనే ఈ సూర్యదేవర వంశాన్ని ఆపేద్దామా? ఇదేనా మీ నిర్ణయం? శాప విమోచనమే నా సంకల్పం. ఈ ఇంట అడుగు పెట్టబోయే కోడళ్ల మరణాన్ని ఆపడమే నా అభిమతం. అది ఎప్పుడు జరుగుతుంది? ఆ శాపం మనల్ని ఎప్పుడు వదిలేస్తుంది? అది వదిలిందని మనకు ఎలా తెలుస్తుంది? చెప్పమ్మమ్మా. మీ ప్రశ్నలకు సమాధానం నా దగ్గర లేదురా. ఆ సమాధానం కోసమే ఎన్నో ఏళ్లుగా ఈ పూజలు వ్రతాలు చేస్తూనే ఉన్నాను. అదే అడుగుతున్నానమ్మమ్మా, వాటి ఫలితం ఎప్పుడు? భవిష్యత్తుని భగవంతుడికి వదిలేయడం తప్ప ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదురా. ఏంట్రానక్క, బాగున్నావా? ఆ మాట పక్కనట్టు కానీ ఈ నెల సీటీ డబ్బులు ఇవ్వకుండా చిన్నపిల్లలతో కలిసి గోళీలు ఆడుతున్నావా? అరే, అప్పుడే నెల అయిపోయిందా? అప్పుడే అంటే నెలంటే అప్పుడప్పుడు వచ్చే దూరపు చుట్టం అనుకుంటున్నావా? తెలుసులే, ఏడాదికి డజన్ సార్లు వచ్చే కష్టం. మరి నెలొచ్చే ప్రతిసారి సీటీ డబ్బులు కట్టాలని తెలీదా? నాకు తెలుసక్క, కానీ డబ్బులకి తెలియట్లేదు. అవి నా దగ్గరికి రాగానే భద్రంగా నీ దగ్గరికి పంపిస్తానులే. నేను అడుగుతున్నది వడ్డీ డబ్బులు కాదు, సీటీ డబ్బులు. ఏ నెలకు ఆ నెల కట్టేయాలని, ఏ నెల కట్టకపోయినా చిట్టి కట్టని, ముందు కట్టిన డబ్బులు కూడా వాపస్ ఇవ్వనని నీకు ముందే చెప్పాను కదా. చెప్పావులే, మరి కట్టు. ఇప్పటికిప్పుడు కట్టమంటే అదేమైనా లంగా ఉనియా? దారిలో ఎవరైనా డబ్బులు పాడేసుకుంటూ చెప్పు, ఏరిస్తా. అంతెటకారం ఎందుకే? మీరిచ్చే డబ్బులు నేను మాత్రం చంకలు పెట్టుకుని పోతానా? పాట అయ్యాక మీకే కదా ఇస్తాను. ఇస్తావులే, మరివ్వు. ఇప్పటికిప్పుడు ఇవ్వమంటే చూడపోతే కదంత సాంబ్రాన్ని ఇచ్చు కదరా. నీకు ఈ సాంబ్రాన్ని పెంచండి బాబా, మొయ్యలకి చచ్చిపోతున్నాను. రానక్క, ఒక్క 10 నిమిషాలు ఆగు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. అబ్బులు అదేంటనే మంగ చూసి దాక్కున్నారా? మంగంటే మీకు ఇష్టం కదండి? ఇష్టమేంటే ప్రాణం. ఆగండి, దోకుంది మంగని చూసి కాదు, దాని పక్కన రాణి చూసి. రానుంటే ఏమైందండి? ఆ మధ్య దాని సిటీ పాటకే మనం పోటీగా పాట పెట్టాలనుకున్నాం కదా, అప్పటి నుంచి దానికి మనం అంటే పరం అంటే దగ్గరికి వెళ్తే కరిసేద్దే. అయితే మనం వెళ్ళిపోదామండి. అబ్బులు రా అబ్బులు. ఇది కాలా నిజమా? నమ్మలేకపోతున్నాం. నిజమే, అంత ప్రేమగా పిలుతుంటే తెలియట్లేదా? వస్తున్నాను మంగయ్య. ఏంట్రాని, బాగున్నావా? నువ్వు చెప్పు మంగ, ఏంటి పిలిచావు? ఏం లేదు, సరదాగా పందెం కడదామా? ఒక్క నిమిషమే, పిలిచి మరీ పందెం ఉంటుందేంట్రా? అంత ప్రేమగా పిలిచినప్పుడు అనుమానం వచ్చింది. అలా వెనక్కి వెళ్ళిపోతే పరుగు పోతుంది. ముందే ఒప్పేసుకో.
అయితే సాంబ్రాన్ వేసేరా. నీ సాంబ్రాన్ తగలయ్యా. ఇప్పుడు గాని సాంబ్రాన్ వేసానంటే దగ్గొచ్చి చచ్చి ఊరుకుంటావు. ముందెళ్ళోకి చెప్పు. నాకు ఓకే మంగ, కానీ పందులు ఏంటో నేను చెప్తాను. నువ్వు ఓడిపోతే నేనేం చెప్తే చెయ్యాలి. నేను గెలిస్తే 5,000 ఇవ్వాలి. 5,000? ఏ డబ్బులు లేవా? ఆ బుల్లెకి డబ్బులు కరువా, కానీ నువ్వు మాట తప్పకూడదు. మరి నువ్వు ఓడిపోతే నేను చెప్పింది చెయ్యాలి. ఓడినప్పుడు కదా, ముందు పందెం ఏంటో చెప్పు. సో బమ్మోటెల్లో ఈ డెనలు తినాలి. ఓ సంతేనా? డబ్బులు లేవా? ఆ బుల్ దగ్గర డబ్బులు కరువా, కానీ నువ్వు మాట తప్పకూడదు. మరి నువ్వు ఓడిపోతే నేను చెప్పింది చెయ్యాలి. ఓడినప్పుడు కదా, ముందు పందెం ఏంటో చెప్పు. సో బమ్మోటెల్లో ఈ డెనలు తినాలి. ఓ సంతేనా? పందెం ఏంటో పూర్తిగా ఇను. 50 ఇడ్డెన్లు ఎవరి ముందు తింటారో వాళ్ళే గెలిచినట్టు. 50 కదా, నాకోకే పద. ఆగాగాగు, పన్ను నీకు నాకు కాదు మరి మా సాంబ్రాన్ గడికి నీకుని. వద్దు మంగా, వాడొక బండోడు, ఎన్నైనా తింటాడు. వాడు బండోడైనా బకాసురుడైనా ఈ తాయారుతో పెట్టుకుంటే తారుమార్ తక్కడు మారే. రండిరా తీసుకురండి. ఏయ్ తిన్నది చాలు కానీ లేకండి. కూర్చోబెట్టండి తీసుకొచ్చి. కూర్చో ఇక్కడ. అది కుమ్మేయాల. పంతం 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 నీదా నాదా హై. ఈ సాంబ్రాణి సాక్షిగా మా అబ్బులు గారి మీద ఒట్టేసి చెప్తున్నా, సుబ్బమ్మ ఒక్కొక్క ఇడ్లీ కాదు 100 ఇడ్లీలు ఒకేసారి వెయ్యి. 10 ఇడ్లీలు ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూడు. ఈ సాంబ్రాణి తింటం మొదలెడితే ఇడ్లీ పాత్ర హడిలిపోవాలి, ఈ మంగ తయారు పారిపోవాలి. సొంతం 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 నీకా నాకా హై. 1 2 3. తిను 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 బాగా తిను తిను తినాలి తినరా తిను. పందెం మనం నెగ్గాలి. తినాలి. తిను తిను. సై చూద్దాం సై కత్తెర కొరలకు కత్తుల మొనలకు యుద్ధం సై సిద్ధం సై 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 పంతం 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 నీదా నాదా హే. సొంతం సొంతం. తాబేలు నడకలా ఏంటి తినడం? త్వరగా తిను. వీడప్పుడే 10 ఇడ్లీలు తినేశాడు. కంగారు ఎందుకు రానక్క? తాబేలు కుందేలు కథలో గెలిచిందెవరు? నిదానమే ప్రధానం. నువ్వు ఆ మాట మీద ఉండి మంగ, ఈ రోజు నా ముచ్చట తీరిపోద్ది. దోల్ తీర్చేస్తానుండ్రా దోలబ్బులు. నువ్వు తినరా తిను 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 తిను. తినేసిందిరా. తిను 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 మంగ తిను. తినాలి. నేను ఒప్పుకోను. మోసం తొండి. నాకన్నా ముందు నువ్వు ఎలా తిన్నావు? నీ ముందే తిన్నా కదరా. నాకు ఎక్కువ ఇడ్లీ లేసి నీకు తక్కువ ఇడ్లీ లేసారు. అవును ఇదంతా తొండి, నేను ఒప్పుకోను. ఏ అబ్బులు, మంగ గెలిస్తే ఒప్పుకోనంటే ఎలా? డబ్బులు తీ ముందు. మోసం చేసి గెలిస్తే ఎలా ఇస్తారో? కావాలంటే తను ఓడిపోయినని చెప్పి ఒప్పుకోమను, సగం డబ్బులు ఇస్తాను. నేనే చెప్తే చెయ్యాలి. మరి కోర్త గుప్పెట్టే సౌండ్ వస్తుంది ఎద్దవాని. మోసం ఏంట్రా? కావాలంటే మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టు. నా వల్ల అయితే కదన్నా, కొట్టమంటే సోడా అయితే కొడతా అన్నా. డబుల్ తీ.
జనక ఇదిగో నీ చిట్టి డబ్బులు. వచ్చే నెల డబ్బులు కూడా ఇవ్వచ్చు కదే. ఆ నెల చక్రా ఇస్తాను, గుర్తుందిగా? చివరి నెల వరకు పాట పాడును, అప్పుడు మొత్తం ఇచ్చేయాలి. అలాగే లేవే. ఒసే మంగా, మీ అమ్మను హాస్పిటల్లో జాయిన్ చేశారు, తొందరగా వెళ్ళు. అమ్మా, నర్సక్క, మా అమ్మ ఎక్కడుంది? 4వ వార్డులో ఉంది. అమ్మా, అమ్మా, ఏమైందే? ఏం కాలేదే. ఏం కాకపోతే ఈ బాటిల్ ఎందుకు పెడతారు? నీరసంగా ఉన్నానని పెట్టారు. అసలు ఏమైంది? పొద్దున కట్టెల కోసం గంజి కూడా తాకుండా వెళ్ళానా, నీరసం వచ్చి పడిపోయాను. అంతే, ఇంకేం జరగలేదు. కట్టెల కోసం నువ్వెందుకు వెళ్ళావు? నాతో చెప్తే నేను తెచ్చేదాన్ని కదా. నువ్వు తెచ్చినట్టే నేను వంట వండినట్టే. ఏంటమ్మా అలా అంటావు? నేనే పనైనా చేస్తాను. ఎంత కష్టమైనా చేస్తాను. ఎన్ని తిన్నావేంటి? 50. అన్నెలా తిన్నావే? పందెం కోసం తినాల్సొచ్చింది. అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను. పందెం గెలిచి సంధ్యరానికి ఈ నెల చీటీ డబ్బులు కూడా కట్టేశాను. చివరి వరకు పాట పాడనని తెగేసి చెప్పేశా. ఇదిగో ఈ మిగిలిన డబ్బులతో హాస్పిటల్ బిల్ కూడా కట్టేసి ఇద్దరం జామ్ జామ్ అని రిక్షాలో ఇంటికి వెళ్ళిపోదాం. టట్టడాయ్. అలాగే సార్. మంగా, నిన్ను డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఫీజు డబ్బులకేగా, ఇవ్వకుండా పారిపోతావా ఏంటి? అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఫీజు కట్టేసి నీకు మందు గోళీలు టానిక్ తీసుకొస్తాను. మళ్ళీ ఎందుకే అవి? ఎందుకేంటి, బలానికి. నువ్వుండమ్మా. నమస్కారం డాక్టర్ గారు. కూర్చోమంగా. పర్వాలేదు సార్, మీరు చెప్పే బిల్లుకి నేను మా అమ్మలో కళ్ళు తిరిగి పడిపోను. ఎంతైందో చెప్పండి, మొత్తం కట్టేస్తా. ఈసారి బ్యాలెన్స్ తక్కువైందని బతిమాలకోడాలు బామాలకోడాలు లేవు. ఎందుకంటే ఒక నాతో పెట్టుకున్నాడు, అడుగు పెటేప్కాయ సౌండ్ వచ్చేసింది, మన చేతికి ఫుల్ క్యాష్ వచ్చేసింది. ముందు నేను చెప్పేది కాస్త వినమ్మా. అబ్బా, ఏం చెప్తారు మీరు? అమ్మని బాగా చూసుకో అంటారు. నేను బాగానే చూసుకుంటున్నాను, కానీ తన మాట వింటేగా. వినదు, అన్ని పనులు తనే చేస్తుంది. అందుకే మళ్ళీ నీరసం రాకుండా మంచి బలం గోళీలు ఇవ్వండి, మంచి టానిక్లు కూడా రాయండి. ఇంజెక్షన్ మాత్రం వద్దు, అమ్మో నేను తట్టుకోలేను. నువ్వు తట్టుకోలేని బాధే వచ్చింది మంగా. అంటే మా అమ్మకి ఇంజెక్షన్ చేయక తప్పదా సార్? ఇంజెక్షన్ కాదు, ఆపరేషన్ చేయాలి. చాలా పెద్ద ఆపరేషన్.
తినకుండా వచ్చిన నీరసానికి ఆపరేషన్ ఎందుకు? అది ఆకలితో వచ్చిన నీరసం కాదు, గుండె బలహీనం అవటం వల్ల వచ్చే నీరసం. ఏమంటున్నారు సార్? మీ అమ్మకు గుండె జబ్బు వచ్చింది మంగా. సిటీకి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించకపోతే ఆమె ప్రాణానికే ప్రమాదం. అంత పెద్ద ప్రమాదమా? ఆపరేషన్ కి ఎంత ఖర్చు అవుతుంది సార్? లక్షల్లో అవుతుందమ్మా. ఎలాగోలా డబ్బు సమకూర్చుకొని త్వరగా ఆపరేషన్ చేయించు. అప్పటిదాకా ఈ విషయం మీ అమ్మకి ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు, అది చాలా ముఖ్యం. వింటున్నావా మంగా? నేను చెప్పింది విన్నావా? ఇన్నాళ్ళు ఏ గుండెలో అయితే నేను తల దాచుకున్నాను, ఇప్పుడు ఆ గుండెను నా గుండెలో పెట్టుకొని చూసుకోవాలి. అంతే కదా? ఆఖరికి ఆ గుండెకొచ్చిన జబ్బు కూడా. అప్పటికి నేను చెప్తూనే ఉంటాను సార్, అమ్మ ఏది దాచుకోవద్దే, నాలాగే వాగేసాయి, కష్టాలు బాధలు వదిలేసాయి, గుండెపై భారం పెట్టొద్దు, బరువు ఎక్కువైతే తట్టుకోలేవు అని. వినాలా వినాలా వినలా. కానీ మా అమ్మ గుండె చప్పుడు నేను వినాలి సార్. అది వినకుండా నేను ఉండలేను సార్. ఎందుకంటే నన్ను మేల్కొల్పేది, నాకు అన్నం పెట్టేది, నన్ను నిద్ర పుచ్చేది, చివరికి నన్ను బ్రతికించేది మా అమ్మ గుండె చప్పుడే సార్. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులివ్వరుగా, నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా. ఏమన్నారే? ఏం లేదు. డాక్టర్ ఏమన్నారు? బాగానే ఉందన్నారు. వెళ్దామా? పర్వాలేదు, నేను అడవగలనమ్మా. పర్లేదమ్మా. అలలుండని కడలేదని అడిగేందుకు తెలివుందా, కలలుండని కనులేవని నిత్యం నిదరోమంద, గతముందని గమనించని నడిరేయికి రేపుంద, గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా. బేబీ, ఐఎమ్ సో హ్యాపీ. మిస్ నిత్య, మిస్ హైదరాబాద్. ఆ అనౌన్స్మెంట్ ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. థ్యాంక్ యూ మమ్మీ. ఆ క్షణం నీ కళ్ళల్లో ఆనందం చూశాను. వావ్, ఇట్ వాస్ సచ్ అన్ ఎక్సైటింగ్ మూమెంట్ యు నో. 25 ఏళ్ల క్రితం నేను పొందాలి అనుకున్న టైటిల్, అప్పుడు నేను మిస్ అయ్యి మిస్సెస్ అయ్యాను.
ముందు మిస్ అయితేనే తర్వాత మిస్సెస్ అవుతారన్న గొప్ప జీవిత సత్యం చెప్పావక్క. అప్పుడు నువ్వు ఆ టైటిల్ ని మిస్ అయినా ఇప్పుడు ఐరన్ లేడీ ఆఫ్ ది ఇయర్ టైటిల్ ని పొందావు. టెలీ బ్రాండ్స్ లో ప్రోడక్ట్స్ గురించి చెప్పినట్లు ఈ సెల్ఫీ పొగడ్తలేంట్రా బాబు. నిత్య ఫేస్ ప్యాక్లు చేసుకుందంటే ఓ అర్థం ఉంది. నీకెందుకక్క ఈ ఫేస్ ప్యాక్లు? ఇంకా నయం ఐరన్ లేడీ అన్నారని నాలా 6 ప్యాక్ చేయలేదు. అక్క నువ్వెప్పుడొచ్చావురా? ఇప్పుడే వచ్చానులే. అక్క రాత్రికి పార్టీ అరేంజ్మెంట్లన్నీ చేసేసాను. ఓకే. నిత్య, ఈవినింగ్ పార్టీకి నీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసేసావా? చేశాను మామ్, కానీ పార్టీ కాదు, పబ్ కి. వాట్? ఈ 2 అకేషన్స్ ని సెలబ్రేట్ చేద్దామనే కదా పార్టీ ప్లాన్ చేశాము. సారీ మామ్, మీ బిజినెస్ పీపుల్ మధ్య నా పార్టీని ఎంజాయ్ చేయలేను, అందుకే ఇలా ప్లాన్ చేశాను. కమ్ ఆన్ నిత్య, నువ్వు లేకుండా పార్టీ ఏం బాగుంటుంది? పార్టీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వు, నాదేముంది మామ్. అలా అనుకు బేబీ. పోనీ ఈ రోజు క్యాన్సిల్ చేసి ఇంకో రోజు ఎప్పుడైనా ప్లాన్ చేద్దామా? నో 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 మామ్, ప్లీజ్ ప్లీజ్ యు క్యారీ ఆన్. అలా కాదు బేబీ, నేను చెప్పేది ఒక్కసారి విను. మామ్ ప్లీజ్, ఇట్స్ ఓకే, ఇట్స్ టైం ఫర్ స్టీమ్ బాత్. బంగారు బాతులంటే నీకు ఈ స్టీమ్ బాత్ ఫేస్ ప్యాక్ ఎందుకు నిత్య? ఎంత మంచి బంగారానికైనా అప్పుడప్పుడు మెరుగు పెట్టాల్సిందే మావయ్య, దాంట్లో కూడా కిక్ ఉంటుంది. అది మీ జనరేషన్ కి తెలీదు. నా జనరేషన్ చూడక్క, నిత్య నన్ను నీ జనరేషన్ తో కలిపి మాట్లాడుతుంది. నువ్వేమైనా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? అక్క నువ్వేంటక్క? అది వదిలే, పార్టీకి అందరిని ఇన్వైట్ చేసావా? బిజినెస్ పార్ట్నర్, బిజినెస్ మ్యాగ్నెట్, సెలబ్రిటీస్ అండ్ రిపోర్టర్స్ అందరిని ఇన్వైట్ చేశాను. ఎవ్వరు మిస్ కాలేదు. ఇది చాలా ప్రెస్టీజియస్ పార్టీ, ఎవ్వరూ మిస్ కాకూడదు. చారీ సార్, వాట్ ఇస్ ద న్యూస్ టుడే? కొరియాపై కాలు దూతున్న అమెరికా సార్. నేను న్యూస్ అడిగాను, న్యూసెన్స్ కాదు. అణు ఒప్పందంపై సంతకం పెట్టిన ప్రధాని మోడీ సార్. బిజినెస్ న్యూస్ చదవయ్యా. ఐరన్ లేడీ ఆఫ్ ద ఇయర్ అవార్డుకి ఎంపికైన స్వరూప శ్రీనివాస్. స్వరూప శ్రీనివాస్ అంటే మన రైవల్ గ్రూపే కదా? అవును సార్. స్టేట్లో #1 బిజినెస్ ఉమెన్. గడిచిన 7 తరాల నుండి వాళ్ళ బిజినెస్ దినదినాభివృద్ధి జరుగుతుంది, కానీ ఎక్కడ చిన్న డ్రాప్ అవుట్ కూడా అవ్వలేదు సార్. వాళ్ళ ఇయర్లీ టర్న్ ఓవర్ని ఇప్పటి వరకు ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు క్రాస్ చేయలేకపోయారు సార్. ఇంకా అవార్డు వచ్చిన సందర్భంగా ఈ రోజు ఈవినింగ్ ఆవిడ పెద్ద పార్టీ ఇస్తున్నారని తెలిసింది సార్. దట్స్ ఇంట్రెస్టింగ్. చారీ, ఈవినింగ్ మన ప్రోగ్రామ్ ఏంటి? అంటే మా ఆవిడ ఉల్లిపాయ పకోడీ చేసి పెడతారని సార్. అవి తిని సరదాగా ఫస్ట్ షో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నామండి. నేను అడిగింది నీ ప్రోగ్రామ్ కాదు. సారీ సార్, ఫారెన్ డెలికేట్స్ తో మీటింగ్ ఉంది సార్. అది రేపటికి షిఫ్ట్ చేయి. అలాగే నీ ఫస్ట్ షో కూడా పోస్ట్ పోన్ చేసుకో. ఈవినింగ్ మనం స్వరూప శ్రీనివాస్ పార్టీకి వెళ్తున్నాం. ఆ పార్టీకి మనకి ఇన్విటేషన్ లేదు. ఇన్విటేషన్ అవసరం లేదు, ఇంట్రెస్ట్ ఇంటెన్షన్ ఉంటే చాలు. అదేం సార్, పార్టీలకు వెళ్తాం మీరు టైం వేస్ట్ గా ఫీల్ అవుతారు కదా. కొన్ని పార్టీస్కి టైంనే ఇన్వెస్ట్ చేయాలి. మళ్ళీ టైం వేస్ట్. డ్రైవర్, మంచి గిఫ్ట్ షాప్ దగ్గర. గిఫ్ట్ షాపా? మీరు గిఫ్ట్ కొంటున్నారా సార్? ఏ అంటే గిఫ్ట్లు ఇవ్వడం తీసుకోవడం మీకు ఇష్టం ఉండదు కదా సార్. చారీ, ఇష్టం అంటే చేపల మార్కెట్ కాదు, ఎప్పుడు ఒకే కొంపు కొట్టడానికి. షేర్ మార్కెట్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. షేర్ వాల్యూ తగ్గి పెరిగితేనే దాని వాల్యూ. అవసరాన్ని బట్టి మీరు మారుతారని చెప్పండి. మంచి గిఫ్ట్ షాప్ అయితే వెనకుంది సార్. బ్యాక్కి వెళ్ళమని చెప్పమంటారా? యూటర్న్ తీసుకోమని చెప్పు. రెండు ఒకటే కదా సార్? వేరు వేరు చారీ. ఎలాగో చెప్పనా, బ్యాక్ వెళ్ళటం అంటే నెగిటివ్, యూటర్న్ తీసుకోవటం పాజిటివ్. ఓకే, గోట్ ఇట్? యూటర్న్. చిన్న గిఫ్ట్ కొనడానికి సిటీలో ఉన్న షాప్స్ అన్నీ తిప్పుతున్నావు. నాకు నచ్చింది దొరికేంత వరకు నో కాంప్రమైజ్. గిఫ్ట్కే ఇంతసేపు అయితే మరి హస్బెండ్కి? ఎస్, ఐ గాట్ ఇట్. Oh